హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో మరి నవరాత్రులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, ఇంకా దసరా కూడా వచ్చేస్తుంది. సో మరి బ్యూటిఫుల్ లుక్స్ అండ్ మంచి ట్రెడిషనల్ లుక్స్ అందరూ కావాలి అనుకుని సర్చ్ చేస్తుంటారు కదా. సో వాళ్ళ కోసమే నేను ఈరోజు ఒక బ్యూటిఫుల్ మేకప్ లుక్, ట్రెడిషనల్ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. సో మరి ఈ మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేశాను ఏంటి అనేది చూసేద్దాం. సో ఓకే, మరి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇది మార్నింగ్ మేకప్ లుక్ కాబట్టి మనకి అంటే దసరా నవరాత్రులు కానీ ఏదైనా మనం మార్నింగే రెడీ అవుతాం కదండి టెంపుల్స్కి, దానికి ఈవినింగ్ అయినా బాగానే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అంటే స్నానం చేసేసిన తర్వాత సో నేను టోనర్ అయితే ఫేస్కి అప్లై చేస్తున్నాను. సో మనం స్నానం చేసిన ఫేస్ వాష్ చేసుకున్న ఖచ్చితంగా మేకప్ చేసుకునే ముందు టోనర్తో అయితే ఖచ్చితంగా ఫేస్ని రబ్ చేసేయండి, ఓకేనా? అండ్ మంచి మాయిశ్చరైజర్ అయితే పెడుతున్నాను అనమాట. సో నేనైతే మామా అర్త్ రైస్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నానండి. సో నేను యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నానండి. సో సన్ స్క్రీన్ వచ్చేసి గుడ్ వైబ్స్ సికా సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. సో సన్ స్క్రీన్ రివ్యూ కూడా ఇవ్వాల్సి ఉండింది, ఇంకా ఇస్తానండి ఖచ్చితంగా. సో మార్నింగ్ మేకప్కి మీరు మాయిశ్చరైజర్ మంచిగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. నేనైతే సీరం అప్లై చేయలేదు. సో బట్ మీరు సీరం కూడా అప్లై చేసుకున్నారు అంటే ఆ స్కిన్ కేర్ మనకి మేకప్కి అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ప్రైమర్ అవన్నీ ఏమీ అవసరం లేదండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మేకప్ కూడా. అండ్ నేను వచ్చేసి మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ తీసుకున్నాను. సో ఎన్ని ఫౌండేషన్స్ చేంజ్ చేసినా కూడా నాకైతే ఈ ఫౌండేషన్ సెట్ అయినట్టు ఏది సెట్ అవ్వలేదు. కవరేజ్ కూడా మంచి కవరేజ్ వస్తుందండి. ఇందులో వచ్చేసి నేను డార్క్ షేడే పిక్ చేసుకున్నాను, అంటే కొంచెం టాఫీ ఆ టైప్ ఉంటుంది కదా, ఆ టాఫీ షేడ్ ఏదో ఉంది ఆ షేడ్ పిక్ చేసుకున్నాను అనమాట. మీరు నా స్కిన్ టోన్లో ఉంటే ఖచ్చితంగా లైట్ అయితే అస్సలు తీసుకోకండి ఫౌండేషన్స్. మోస్ట్లీ ఫౌండేషన్స్ కొంచెం డార్క్గా ఉండేవి ప్రిఫర్ చేయండి గైస్, ఓకేనా? అండ్ నేనైతే దీన్ని ఫౌండేషన్ బ్లెండింగ్ బ్రష్ తోటి నేను బ్లెండ్ చేస్తున్నాను. ఈ బ్రష్ నేను లింక్ దొరికితే ఇస్తానండి, నేను ఎప్పుడో మీషోలో తీసుకున్నాను గైస్. రియలీ ట్రస్ట్ మీ, అసలు ఎంత బాగా బ్లెండ్ అవుతుందంటే చాలా బాగుంది. బ్రష్ కూడా చాలా తక్కువ ప్రైస్ కూడా, నేను దొరికితే మీకు లింక్ ఇస్తాను, ఓకేనా? సో ఓకే, ఫౌండేషన్ అప్లై చేసేసిన తర్వాత మనం ఫస్ట్ కాంపాక్ట్ తోటి సెట్ చేసేసుకోవాలండి. సో చాలామంది ఫౌండేషన్ వేసి అంతా ఐషాడో వేసిన తర్వాత అన్నీ వేసిన తర్వాత ఈ పౌడర్ వేసి సెట్ చేస్తారు, అలా చేయొద్దు. మనం ఫౌండేషన్ అప్లై చేసేసాము అంటే ఫేస్కి ఫస్ట్ దాన్ని కాంపాక్ట్ సెట్ చేసేసేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నేను ఐషాడో వేసుకుంటున్నానండి. సో నేను ఈరోజు కట్టుకుంటున్న శారీ వచ్చేసి పింక్ కలర్ పట్టు శారీ కాబట్టి నేను దానికి తగ్గట్టుగా ఐషాడో అయితే వేసుకుంటున్నాను. ఇది న్యూడ్ ఐషాడో ప్యాలెట్స్ అనమాట, నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో నేను 2 ఐషాడో ప్యాలెట్స్ యూజ్ చేసి నేను ఐషాడో అయితే వేసుకుంటున్నానండి. సో ఏది అంటే మీకు 2 కూడా నేను లింక్స్ దొరికితే 2 ఇస్తాను, ఓకేనా? సో ఇవి వచ్చేసి నేను కొంచెం షిమ్మరీ టైప్లో వేసుకుంటాను అనమాట. సో లైట్ పింక్ ఇచ్చి షిమ్మర్ లాగా, ఇదిగోండి ఈ ఐ షాడోలో పర్టికులర్గా మొత్తం అన్నీ ఉంటాయన్నమాట మనకి. నేనైతే కాంటోరింగ్కి బ్లష్కి అన్నిటికీ కూడా ఇదే యూజ్ చేసేస్తాను. సో చాలా బాగా కనిపిస్తుందండి, ఐ షాడోస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఐ షాడో ఎప్పుడు కూడా మన శారీకి డ్రెస్కి ఏదైతే తగ్గట్టుగా ఉంటుందో సో మీరు దాంట్లో కలర్స్ ఏవైనా ఉంటాయి కదా, ఒక 2-3 కలర్స్ని పిక్ చేసుకొని ఐ షాడో వేసుకోండి, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఐబ్రోస్ ఫిల్ చేయడానికి నేను స్విస్ బ్యూటీ ఇది అండి జెల్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను గైస్. సో రియలీ ట్రస్ట్ మీ, ఇదైతే చాలా 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 బాగుంది. నేను దీని రివ్యూ కూడా షేర్ చేస్తాను. ఇది అయితే మనకి పౌడర్ ఒకవైపు ఇచ్చి ఉంటారు, ప్లస్ జెల్ టైప్గా ఒకవైపు ఇచ్చి ఉంటారనమాట. మనం దీంతో కాజల్ ఐలైనర్ ప్లస్ ఐబ్రోస్ 3 కూడా చేసుకోవచ్చు అండి. చూడండి మీరే డిఫరెన్స్ ఈ ఐబ్రోకి. సో ఈ పౌడర్ అప్లై చేయగానే జస్ట్ న్యాచురల్ ఫినిష్ వచ్చేస్తుంది మనకి. సో నేను దీని ఫుల్ రివ్యూ అయితే తొందరలోనే పోస్ట్ చేస్తానండి, ఓకేనా? సో బట్ ఐలైనర్ అంతా కూడా అయితే చాలా చాలా బాగుంది. ఐబ్రోస్ కూడా మంచి ఫినిష్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజల్ వచ్చేసి రెనీ కాజల్ యూజ్ చేస్తానండి నేను ఇది. అండ్ ఈ కాజల్ గురించి కూడా నేను రివ్యూ చేయాలి. సో బట్ నా దగ్గర ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్న కాజల్ అయితే ఇది ఒక్కటే, అందుకే ఇది వేసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ అంతే. సో ఐలైనర్ అయితే నేను మరీ అంత వింగ్స్ అయితే తీయను కానీ సో జస్ట్ ఇట్లా లైట్గా అయితే తీసుకుంటానండి. సో నాకు మరీ అంత వింగ్స్ తీస్తే నచ్చవు. అండ్ కింద కూడా ఇప్పుడు మనము కాజల్ వేసాం కదా, అది స్మడ్జ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు కింద కూడా ఐలైనర్తో ఒక్కసారి ఒక లైన్ గీసేయండి. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి పౌడర్ తోటి కింద ఒకసారి సెట్ చేయండి గైస్, ఓకేనా? ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు కాజల్ అనేది స్మడ్జ్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి
మస్కారా వేసేసుకున్నాను. సో నేనైతే లైట్గా కాంటోరింగ్ చేసుకుంటున్నానండి. సో కాంటోర్కి కూడా నేను ఇందాక చూపించాను కదా మీకు ఐ షాడోలో కిట్, అందులోనే నేను డార్క్ కలర్ తీసుకొని కాంటోరింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ కాంటోరింగ్ మనము పర్టికులర్గా ఈ నోస్ దగ్గర, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చీక్స్కి, ఇక్కడ చీక్స్ దగ్గర, కింద మనకి జా లైన్లో ఈ 3 చోట్ల కాంటోరింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో కాంటోరింగ్ చేసిన తర్వాత ఇక్కడ పైన అండి చీక్ బోన్స్ దగ్గర బ్లష్ అప్లై చేస్తున్నాను అనమాట. సో బ్లష్ కూడా నేను లైట్గా, అంటే చాలా లైట్గా అప్లై చేస్తానండి. సో మరి బ్లష్ ఎక్కువ నాకు నచ్చదు. మీకు బ్లష్ ఒకవేళ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు బ్లష్ ఎక్కువ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓకే, మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను దీన్ని అయితే మేకప్ మనము లాంగ్ లాస్టింగ్ ఉండాలి కాబట్టి ఒక మంచి సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి లిప్స్టిక్. సో నేనైతే 2 లిప్ షేడ్స్ తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒకటి లైట్, ఒకటి డార్క్గా ఉండేది. అండ్ నేను ఎప్పుడైనా ఒకవేళ లిప్స్టిక్ అనేది ఒకటి లైట్గా ఉందనుకోండి, కొంచెం ఏదైనా కలర్ సరిగ్గా రాలేదు అంటే దాని మీద ఇంకొకటి అప్లై చేసేస్తానమాట. ఇది వచ్చేసి ఒకటి ఫేసెస్ కెనడా కాంఫీ మ్యాట్, ఇది కోకో క్రష్ షేడ్ అనుకుంటా. అండ్ దీనికి కొంచెం బ్రౌనిష్ కలర్ ఉంటుందండి టింట్. సో దాని మీద నేను నైబే వాళ్ళది ఇది వచ్చేసి మెరూన్ కలర్ షేడ్. సో ఇదైతే అప్లై చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా వచ్చేసి హైలైటర్ అండి. హైలైటర్ ఎప్పుడైనా ఇలాంటి అకేషన్స్ కానీ పూజకి, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఫేస్ అయితే మంచి గ్లోయిగా కనిపిస్తుంది. సో హైలైటర్స్ అయితే నేను జస్ట్ ఇట్లా చీక్స్కి కింద ఇక్కడ మౌత్ దగ్గర అప్లై చేస్తాను అంతే. ఓకే అండి, మొత్తానికైతే ఫైనల్గా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో మేకప్ అయితే చాలా సింపుల్గా క్యూట్గా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ లుక్ చూసేద్దాం. సో వావ్, సూపర్గా అనిపిస్తుంది కదా. నేనైతే హెయిర్ స్టైల్ అయితే ఇట్లా సింపుల్గా వేసేసుకున్నానండి. సో శారీస్ మీదకి ట్రెడిషనల్గా ఈ హెయిర్ స్టైల్ అయితే నాకు పర్టికులర్గా చాలా బాగా నచ్చుతుంది. అంటే నాకు ఇంక ఇది ఒక్కటే సెట్ అవుతుంది. ఓకే అండి, అది వీడియో. ఎలా అనిపించింది ఫుల్ వీడియో? నవరాత్రి మేకప్ లుక్ అండ్ దసరా మేకప్ లుక్. సో నాతో షేర్ చేసుకోండి. నాకైతే చాలా చాలా క్యూట్గా, చాలా బాగా అనిపిస్తూ ఉంది. సో మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి, ఓకేనా? సో అది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దసరా ఫెస్టివల్ని, దసరా నవరాత్రుల్ని ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో ఇంకా కూడా మీకు దసరా నవరాత్రుల్లో కూడా నేను ప్రతిరోజు ఏదో ఒక లుక్ క్రియేట్ చేస్తానండి. సో అది కూడా మీకు షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎనీవే, అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. సో మేకప్ లుక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. సో చాలా సింపుల్గా అండ్ టెంపుల్స్కి వెళ్ళడానికి, ఇంట్లో మీరు ఫెస్టివల్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళ ముందు మీరు ఇలా రెడీ అయితే చాలా బాగుంటుంది. సో ఓకే, మరి లుక్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఓకేనా? సో ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.